ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజు మనం నిర్గమకాండము 14-15 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, దేవా, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించేందుకు మా హృదయాలను సిద్ధం చేయము. ఎర్ర సముద్రం ముందు నిలిచిన ఇశ్రాయేలీయుల మేము కూడా ఎన్నో సమస్యల ముందు నిలబడి ఉన్నాము. ప్రభువా, భయం కాక విశ్వాసం దయచేయము. ముందు మార్గం కనిపించకపోయినా నీవు మార్గం చేయవడవని గుర్తు చేయము. నీ స్వరం వినే చెవులు, నీ చిత్తం అర్థం చేసుకునే హృదయం, నీ మీద నమ్మకం ఉంచే ఆత్మ మాకు ప్రసాదించుము. ఈ ధ్యానం వల్ల మా జీవితాలలో సముద్రాలు విడిపోవాలి, చేదు నీళ్లు తీయగా మారాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన తర్వాత దేవుడు వారిని అరణ్య మార్గంలో నడిపించాడు. వారు ఎర్ర సముద్రం దగ్గర ఒక శిబిరం వేశారు. అప్పటికి ఫరో మనసు మళ్ళీ మారింది. మన సేవ చేయవారిని ఎందుకు పంపించాము అని అతడు తన సేవకులతో చెప్పాను. వెంటనే తన రథాన్ని సిద్ధం చేసి తన సైన్యమంతా ఎంచుకున్న 600 రథాలు, యోధులు అందరినీ తీసుకొని ఇశ్రాయేలీయులను వెంబడించడానికి బయలుదేరాడు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచెను. అతడు గర్వంగా వారిని వెంటాడాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం పక్కన శిబిరం వేసి ఉన్నప్పుడు ఐగుప్తుల సైన్యం దగ్గర నుండి రథాలు, గుర్రాలు, సైనికులు వస్తున్నారని చూసి ప్రజలు భయంతో వణికిపోయారు. వారు యెహోవాకు మొరపెట్టారు. మోషేను చూసి, ఐగుప్తులో సమాధులు లేవా? మమ్మల్ని చనిపోవడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? ఐగుప్తులో సేవ చేయడమే మాకు మేలు అని ఫిర్యాదు చేశారు. అప్పుడు మోషే ప్రజలకు ఇలా అన్నాడు, భయపడకండి, నిలుచుని ఉండండి. ఈరోజు యెహోవా మీకు చేయు రక్షణను చూడండి. మీరు ఈరోజు చూస్తున్న ఐగుప్తులను ఇక మీదట ఎప్పటికీ చూడరు. యెహోవా మీ కొరకు యుద్ధం చేయును, మీరు మౌనంగా ఉండండి. దేవుడు మోషేతో, నీ చేతిలోని దండమెత్తి సముద్రం మీద చాచు, సముద్రం విడిపోతుంది, ఇశ్రాయేలీయులు పొడినీళ్ళ మీదుగా దాటుతారు. అప్పుడు దేవుని దూత మేఘస్తంభం ఇశ్రాయేలు ముందు నుండి వెనుకకు వచ్చి వారికి మరియు ఐగుప్తుల మధ్య నిలిచింది. ఒకవైపు చీకటి, మరోవైపు వెలుగు. రాత్రంతా ఒకరికి మరొకరు దగ్గర కాలేకపోయారు. మోషే తన దండాన్ని సముద్రం మీద చాచగా యెహోవా బలమైన తూర్పు గాలిని రాత్రంతా పంపించి సముద్రాన్ని విడదీసెను. నీళ్లు రెండు వైపులా గోడల వలె నిలిచాయి. మధ్యలో పొడినేల ఏర్పడింది. ఇశ్రాయేలీయులు ఆ పొడినేల మీదుగా సముద్రం మధ్యన నడుచుకుంటూ వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా వారిని వెంబడించి సముద్రంలోకి దిగారు. ఫరో రథాలు, గుర్రాలు అన్నీ లోపలికి వచ్చాయి. ఉదయం వేళ యెహోవా అగ్నిమేఘ స్తంభం నుండి ఐగుప్తుల సైన్యాన్ని చూచి వారిని కలవరపరిచెను. వారి రథాలు, చక్రాలు ఇరుక్కునేలా చేశాడు. వారు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం, యెహోవా వారి కోసం యుద్ధం చేస్తున్నాడు అని అనుకున్నారు. అప్పుడు దేవుడు మోషేతో, నీ చెయ్యి సముద్రం మీద చాచు, నీళ్లు ఐగుప్తుల మీదకి తిరిగి వచ్చును అని చెప్పాడు. మోషే తన చెయ్యి చాచగా ఉదయమునే సముద్రం తన స్థితికి తిరిగి వచ్చింది. పారిపోతున్న ఐగుప్తీయులు నీళ్ళల్లో మునిగిపోయారు. రథాలు, గుర్రాలు, సైన్యం, ఫరోతో వచ్చిన వారిలో ఒక్కడైనను మిగలలేదు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం పొడినీళ్ళ మీదుగా సురక్షితంగా సముద్రం దాటారు. నీళ్లు వారి కుడి ఎడమ వైపులా గోడల వలె నిలిచాయి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల చేతుల నుండి రక్షించాడు. ఐగుప్తీయుల మృతదేహాలు సముద్ర తీరంలో కనిపించాయి. యెహోవా చేసిన మహాకార్యాన్ని చూసి ప్రజలు భయపడి ఆయనకు విశ్వసించారు. ఆయన సేవకుడైన మోషేను కూడా విశ్వసించారు. ఇది ఎర్ర సముద్రం దాటిన మహారక్షణ కథ. భయం ఉన్న చోట దేవుని మహిమ వెలుగు రోజు. ఇప్పుడు
15 అధ్యాయాన్ని పరిశీలిద్దాం. ఎర్ర సముద్రం దాటి దేవుడు చేసిన మహారక్షణను చూసిన తర్వాత ఇశ్రాయేలుల హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. సముద్ర తీరాన నిలబడి వెనుక ఐగుప్తు సైన్యం నాశనమైందని చూసి ముందున్న అరణ్య మార్గాన్ని చూస్తూ వారు ఆనందంతో దేవుని స్తుతించడం ప్రారంభించారు. అప్పుడు మోషే మరియు ఇశ్రాయేలీయులు యెహోవాకు ఒక గీతాన్ని పాడారు. యెహోవాను నేను స్తుతింతును, అతడు అత్యంత మహిమ గలవాడు. గుర్రమును దాని సవారిని సముద్రంలో పడవేశాడు. వారు దేవుని శక్తిని, ఆయన రక్షణను, ఆయన కోపం ఐగుప్తులను ఎలా ముంచేసిందో స్మరించుకున్నారు. యెహోవా నా బలం, నా గీతం, ఆయన నాకు రక్షణనై ఉన్నాడు. ఆయన నా దేవుడు, నేను ఆయనను మహిమపరిచెను అని వారు ఆనందంగా ప్రకటించారు. వారి గీతంలో దేవుని యుద్ధవీరుడిగా వర్ణించారు. యెహోవా యుద్ధవీరుడు. యెహోవా నామము, ఫరో రథాలు, అతని సైన్యం సముద్రంలో మునిగిపోయిన సంగతి, దేవుని శ్వాసతో నీళ్లు గోడల వలె నిలిచిన సంగతి వారు జ్ఞాపకం చేసుకున్నారు. యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు అని దేవుడు చేసిన అద్భుతములు గుర్తు చేసుకున్నారు. జాతులు వినగానే వణుకుదురు, ఫిలిస్తీన్ల దేశంలో భయపడుదురు, ఏదోము అధిపతులు కలవరపడుదురు, మోయాబు వీరులు వణుకుదురు, కానాను నివాసులు కరుగుదురు. దేవుడు తన ప్రజలను తన పరిశుద్ధ నివాసానికి నడిపించమని వారు నమ్మకంగా పాడారు. ఈ గీతం ముగిసిన తర్వాత మోషే సోదరి మిరియాము ప్రవక్తరాలు తన చేతితో తంబురు చేత పట్టుకొని బయటికి వచ్చింది. ఆమెతో పాటు స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యం చేశారు. మిరియాము వారితో కలిసి ఇలా పాడింది: యెహోవాను స్తుతించుడి, అతడు అత్యంత మహిమగలవాడు. గుర్రమును దాని సవారిని సముద్రంలో పడవేశాడు. ఆ ఆనందం మధ్య వారు ప్రయాణం కొనసాగించారు. ఎర్ర సముద్రం నుంచి బయలుదేరి షూరు అరణ్యంలోకి వెళ్ళారు. 3 రోజుల పాటు ప్రయాణించారు, కానీ అక్కడ నీరు దొరకలేదు. చివరకు వారు మారా అనే చోటుకు వచ్చారు. అక్కడ నీరు ఉండేది, కానీ అది చేదుగా ఉండేది. అందువల్ల ఆ ప్రదేశానికి మారా అని పేరు పెట్టారు. ప్రజలు మళ్ళీ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. మేము ఏమి త్రాగుదుము అని మోషేపై మొరపెట్టుకున్నారు. మోషే యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీటిలో వేసినప్పుడు ఆ చేదు నీరు తీయగా మారింది. అక్కడ దేవుడు వారికి ఒక నియమం, ఒక ప్రయాణం పెట్టాడు. మీరు మీ దేవుడైన యెహోవా స్వరాన్ని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడలను ఆచరిస్తే ఐగుప్తుల మీదకి తెచ్చిన రోగాలలో ఏది మీ మీదకు రాదు, ఎందుకంటే నేను మిమ్మను స్వస్థపరచువాడనై ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత వారు ఏలీము అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఖర్జూర వృక్షాలు ఉన్నాయి. ఆ నీటి దగ్గర వారు శిబిరం వేశారు. చేదు అనుభవం తర్వాత విశ్రాంతి, దేవుని కృపను వారు అనుభవించారు. అలా సముద్రం వద్ద రక్షణతో ప్రారంభమైన వారి గీతం మారాలో పరీక్ష, ఏదేములో ఆశీర్వాదం ముగిసింది. రక్షణ తర్వాత స్తుతి, స్తుతి తర్వాత పరీక్ష, పరీక్ష తర్వాత కృప. దేవుని మార్గం ఇదే. ఆత్మీయ పాఠం ఏంటో తెలుసుకుందాం. రక్తం ద్వారా రక్షణ, పాపం నుంచి విడిపోవటం, దేవునికి అంకితమైన జీవితం, తరతరాలకు సాక్ష్యం, దేవుని మార్గదర్శకత్వంలో ప్రయాణం. చివరిగా ముగింపు ప్రార్థన. ప్రియమైన దేవా, ఈరోజు నీ వాక్యంలోని సత్యాన్ని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మా జీవితంలో ఎర్ర సముద్రం లాంటి మనుషులు ఉన్నా, మారా లాంటి చేదు అనుభవాలు వచ్చినా నీవే మా రక్షకుడివి, నీవే మాకు స్వస్థపరచువాడివి. ప్రభువా, భయపడకుండా నిలబడే ధైర్యము ఇవ్వము. రక్షణ చూసినప్పుడు స్తుతించే హృదయం ఇవ్వము. పరీక్షలో ఫిర్యాదు చేయకుండా విశ్వాసంతో నిలిచే ఆత్మనివ్వము. మా కుటుంబాలను కాపాడము. మా ప్రయాణాన్ని నడిపించుము. మేఘస్తంభంలా పగలు, అగ్నిస్తంభంలా రాత్రి మా ముందుండుము. నీ కృపలో మమ్మను నిలబెట్టుము ప్రభువా. యేసునామంలో
ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సో అయితే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా ఉన్నట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.